హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 23-24 వచనాలను చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 23-24 వచనాలు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఆమేన్. అందరూ నాతో చెప్పండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఆమేన్. ఈరోజు వాక్యాంశము విలువ పెట్టి కొనబడిన వారు. అందరూ చెప్పండి, విలువ పెట్టి కొనబడిన వారు. ఒక వస్తువుకి అది ఎంత విలువ చేస్తుందో అంత విలువను పెట్టి మనం కొంటాం, అవునా కాదా? అందరూ చెప్పాలి, అందరూ మాట్లాడాలి. అందరూ మాట్లాడతారు కదా, అందరూ మాట్లాడతారు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ కొద్ది సమయాన్ని దేవుని సన్నిధిలో దేవుని వైపు చూస్తూ గడుపుతాం. కొంతమంది దేవుని సన్నిధిలో ఎలా ఉంటారంటే, మనుషులు ఇక్కడే ఉంటారు కానీ వారి ఆలోచనలు మన కర్నూలంతా దేశమంతా కూడా సంచరిస్తూ ఉంటాయి. మనిషి మాత్రం ఇక్కడే ఉంటారు. ఉలకరు, పలకరు, మాట్లాడరు, జై చెప్పరు, ఆమెన్ చెప్పరు, చప్పట్లు కొట్టరు, పాట పాడరు. ముందున్న దైవ సేవకులు ఏం చెప్పినా మాకు సంబంధమే లేదు, వచ్చాం కూర్చుంటున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా కూర్చుంటారు. అది ఎప్పుడూ దేవుని నామానికి మహిమ కాదు, అది ఒక క్రైస్తవ విశ్వాసకి ఆశీర్వాదకరమైనటువంటి విషయము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య బలంగా సంచరించాలి అంటే దైవ సేవకుల ద్వారా దేవుడు అందించే మాటలు జాగ్రత్తగా వింటూ వాటికి మనం స్పందించాలి. ప్రాణము లేనటువంటి వస్తువులకి స్పందన ఉండదు. మనం మాట్లాడినా, కొట్టినా, తిట్టినా, దానికి మనం పొగిడినా, కోప్పడినా అందులో ఏ విధమైన స్పందన ఉంటుందో చెప్పండి? జీవం లేని వాటిలో ఏ వస్తువులైనా కూడా స్పందన ఉంటుందా? ఉండదు. మనం జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం కనుక దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికి తెలియజేస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట, మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారం. దేవుడు మనల్ని వెల చెల్లించి కొన్నారు. ఏం చెల్లించి? వెల అంటే సొమ్ము రూపకంగా. దాని యొక్క విలువ ఎంత ఉంటుందో మనం వస్తువుల్ని కొంటూ ఉంటాం చాలా సందర్భాల్లో. షాపుల్లో కానీ, బజార్లో కానీ, బయట ఇంటి ముందర కానీ మనకు నచ్చినటువంటి ఒక వస్తువు మనకు కనపడితే దాన్ని వెల ఇచ్చి మనం కొంటాం, అవునా కాదా? బేరం కూడా ఆడతాం. ఒక వస్తువు మనకు నచ్చింది, అది 100 రూపాయలు చెప్పారనుకోండి, 100 ఎందుకు అవుతుంది, ఇది 60 రూపాయలే, ఇది 50 రూపాయలే అని చెప్పి బేరం ఆడి గీచి ఆ వస్తువుని కొంటాం, అవునా కాదా? మీరు ఎవరు కొనరా? అన్నీ సొంతంగా తయారు చేసుకుంటారా? అందరూ కొనుక్కుంటాం కదా, మరి ఎందుకు స్పందించట్లేదు ఎవరు? ఒక వస్తువుని మనం కొన్నప్పుడు దాని విలువ ఎంతో తెలుసుకొని దాన్ని మనం కొంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని వెల ఇచ్చి కొనుక్కున్నారు. ఏమిచ్చి కొనుక్కున్నారు? వెల ఇచ్చి. వస్తువు నచ్చినప్పుడు డబ్బిచ్చి కొనుక్కుంటాం, వస్తువు నచ్చినప్పుడు దానికి వెల చెల్లించి మనం కొనుక్కుంటాం. అలాగే ఈ లోకములో ఉన్నటువంటి సమస్త మానవాళిని దేవుడు వెల ఇచ్చి కొన్నారు. వస్తువుని కాదు, డబ్బిచ్చి కాదు, ఈ లోకములో ఉన్న విలువైనటువంటి వాటిని ఇచ్చిని కాదు. ఆయన కొన్నది మనల్ని ఏమిచ్చి కొన్నారంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నారు. ఆమేన్. ఒకసారి దేవుని వాక్యాన్ని చూచినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. అందరు చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. చాలు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, నాకు విలువ లేదు, నాకు ఏ విధమైనటువంటి విలువ లేదు. ఎన్నోసార్లు కష్టాలు వచ్చినప్పుడు, ఇంట్లో అనుకున్నటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, వ్యతిరేకతలు కలిగినప్పుడు, నిందలు అవమానాలు కలిగినప్పుడు
నువ్వు అనుకున్నది జరగనప్పుడు, ప్రజలందరూ నిన్ను చిన్న చూపుగా చూసినప్పుడు, నువ్వు ప్రేమించే వారే నిన్ను దూరం పెట్టినప్పుడు నువ్వేమనుకుంటావంటే, నాకు ఏ విధమైనటువంటి విలువ, చెప్పాలి, నాకు ఏ విధమైనటువంటి విలువ లేదు, నాకు ఏ విధమైనటువంటి అర్హత లేదు, నేను ఒక పనికి రాని వారం, మేము ఒక పనికి రాని దానను, నేను ఒక పనికి రాని వాడను. జీవితంలో కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు, జీవితంలో అనుకోనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు, జీవితంలో నువ్వు అనుకున్నది జరగనప్పుడు, నువ్వు ఆశించింది నీకు దొరకనప్పుడు, నువ్వు నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, ఎవరి ప్రేమ ఎవరి సహాయం నీకు అందనప్పుడు నువ్వు అనుకుంటావు, నేను దేనికి పనికిరాను, నాకు ఏ విధమైనటువంటి విలువ లేదు అని మనం అనుకుంటాం. అయితే పౌలు గారి ద్వారా దేవుడు రాయిస్తున్నారు, ఆయన మనల్ని స్వరక్తమిచ్చి విలువ పెట్టి కొనుక్కున్నారు. మనలో ఉన్న ఏ ఒక్కరు కూడా పనికి రాని వారము కాదు, విలువ లేనటువంటి వారము కాదు. భూమి ఆరంభం మొదలుకొని అంతము వరకు ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో వారందరి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన రక్తాన్ని, ప్రాణాన్ని వెలగా చెల్లించారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాలు మనం అనుకుంటాం, నాకు విలువ లేదు కాబట్టి నాకు ఇలాంటి బ్రతుకు, నాకు విలువ లేదు కాబట్టి నాకు ఇలాంటి పరిస్థితులు, నాకు విలువ లేదు కాబట్టి నా జీవితం ఇలా ఉంది అనుకుంటాం. అయితే దేవుడు మాట్లాడుతున్నారు, సంఘముగా ఉన్నటువంటి మనందరినీ, మనతో కూడా లోకములో ఇంకా క్రీస్తుని ఎరుగనటువంటి ప్రజలందరినీ ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన సంపాదించుకున్నారు. మొదటిగా ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని సంపాదించుకున్నారు, వెలపెట్టి కొనుక్కున్నారు. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని కొనుక్కున్నారు? ఎలాంటి స్థితిలో? మనం బజార్లోకి వెళ్ళినప్పుడు ఒక వస్తువుని మనం కొనాలి అనుకున్నప్పుడు, పనికి రాని దాన్ని, పాడైపోయిన దాన్ని, ఉపయోగంలో లేని దాన్ని, పక్కన పడేసిన దాన్ని మనం కొంటామా అండి? అమ్మ, కొంటామా? ఇక్కడ ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి మీకు ఒక విషయం చెప్తా. మనం షాప్కి వెళ్ళాం, ఒక మంచి చీర నచ్చింది నీకు, అదొక 3000 ఉంది, కానీ అందులో చిన్న డ్యామేజ్ వచ్చింది, అక్కడక్కడ ఆ చీరకు రంధ్రాలు వచ్చాయి, కొంటావా? ఏమంటాం? ఇది పనికిరాదు, నాకు వద్దు, దీంట్లో లోపం ఉంది. సరే, కొంచెం రంగు పోయిన దాంట్లో ఉంది, కొంటావా? కొన్నాం. పోనీ సెల్ ఫోన్ కొనడానికి షాప్కి వెళ్ళాం, ఒకసారి పని చేస్తుంది, ఒకసారి పని చేయదు అన్నాడు అనుకోండి, కొంటామా? కొంటామా? కొన్నాం. ఎందుకు? అది పనికి రాదు, అది ఉపయోగంలో లేదు కాబట్టి అలాంటి దాన్ని కొనడానికి మనం ఇష్టపడం. అయితే మనము నమ్ముకున్నటువంటి దేవుడు మనం పనికి రానటువంటి స్థితిలో, అనగా పాప స్థితిలో ఉన్నప్పుడు, ఇక సంబంధమైన ఆశలతో, ఈ లోక సంబంధమైనటువంటి కార్యములతో కట్టబడినప్పుడు విలువ లేనటువంటి నిన్ను నన్ను వెల ఇచ్చి కొనుక్కున్నారు. ఆమేన్. ఏమిచ్చి కొనుక్కున్నారు? ఈ మాట మాత్రం మర్చిపోవద్దు, ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు అనేక సందర్భాల్లో. నువ్వు దేనికి పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు, నీకు విలువ లేదు, నీకు విలువ లేదు కదా. ఎక్కువ అనుకుండేది స్త్రీలే. చిన్న మాట వచ్చినా, చిన్న బాధ కలిగినా, చిన్న వేదన కలిగిన, నాకు విలువ లేదు అందుకే నేను ఇట్లా పడున్నా, నాకేం విలువ ఉంది అందుకే నా పరిస్థితి ఇలాగుంది అనుకుంటాం. అయితే ఎలాంటి స్థితిలో దేవుడు మనల్ని కొన్నారంటే, పాప స్థితిలో ఉన్నప్పుడు, అవస్థల స్థితిలో ఉన్నప్పుడు, ఇక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనబడే క్రియలతో మనం కట్టివేయబడినప్పుడే దేవుడు మనల్ని కొనుక్కున్నారు. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు ఒక మాట అంటారు, చూడండి ఒకసారి దేవుని వాక్యాన్ని చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎలాంటి స్థితిలో కొన్నాడంట ప్రభు మనల్ని? అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చినటువంటి స్థితిలో, జీవము లేనటువంటి స్థితిలో, ఉపయోగము లేనటువంటి స్థితిలో, దేవునికి అక్కరికి రానటువంటి స్థితిలో, దేవునికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, దేవుడు కాని వాటిని ఆరాధించేటువంటి మనల్ని, దేవుడంటే ఎరుగక బ్రతుకుతున్నటువంటి మనల్ని దేవుడు ఎలాంటి స్థితిలో కొన్నాడంటే, అపరాధములతోనూ పాపములతోనూ. ఏ స్థితిలో? బ్రతికిన స్థితిలోనా, చచ్చిన స్థితిలోనా? చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని బ్రతికించడానికై ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించడానికి, మీ అపరాధముల చేతను మీరు పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని ఏం చేశారంట? బ్రతికించారు.
ఆయన సిలువ రక్తము ద్వారా. అందుకే మనం ఒక మాట ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, యేసు రక్తము ప్రతి పాపము నుండి ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. ఏ పాపమైనప్పటికీ ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఏ స్థితిలో దేవుడు మనల్ని కొన్నారంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు కొనుక్కున్నారు. అందుకే గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. చాలండి. క్రీస్తు స్వరూపం, ఏ స్వరూపం అండి? క్రీస్తు యొక్క రూపం మనలో లేనప్పుడే, క్రీస్తు యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం చెయ్యబడక ముందే ఆయన యొక్క ప్రశస్తమైన రక్తముతో, పావనమైనటువంటి రక్తముతో నిన్ను నన్ను కొనుక్కున్నారు. మంచిదే. వెల ఇచ్చి కొనుక్కున్న వస్తువు పనికి రాకపోతే దాన్ని మనం ఎలా చూస్తామండి? బాధ అనిపిస్తుందా, అనిపించదా? మాట్లాడాలి. ఒక వస్తువు నువ్వు వెల ఇచ్చి కొనుక్కున్నావు, అది నీకు ఉపయోగపడకపోతే, నువ్వు తెచ్చుకున్న తర్వాత అది నీకు ఏ విధంగా ఉపయోగపడకపోతే దాన్ని బట్టి నీకు బాధ కలుగుతుందా, కలగదా? కలుగుతుంది. మనల్ని కూడా దేవుడు ఉపయోగములో లేనటువంటి మనల్ని వెల ఇచ్చి కొనుక్కున్నప్పుడు దేవునికి మనం ఉపయోగపడకపోతే దేవునికి మనల్ని బట్టి బాధ కలుగుతుందా, కలగదా? కలుగుతుంది. ఈరోజు ఈ 40 దినాల సిలువ శ్రమల ధ్యాన కూడికల్లో ఉన్నటువంటి మనము ఒక్కసారి ఆలోచన చేయి. వెలపెట్టి నిన్ను కొనుక్కున్న దేవునికి ఏ రకంగా అయినా నువ్వు నేను ఉపయోగపడుతున్నామా? నీ భర్తకు నిన్ను బట్టి ఉపయోగం, నీ పిల్లల్ని బట్టి నీకు ఉపయోగం, నీ ఇంట్లో వాళ్ళందరికీ నిన్ను బట్టి ఉపయోగం. కానీ నిన్ను కలుగజేసిన దేవునికి, ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్న దేవునికి, ఆయన ప్రాణాన్ని నీ కొరకు ధారబోసిన దేవునికి, నీ కొరకు శ్రమ పొందిన దేవునికి, నీ కొరకు అవమానములు పొందిన దేవునికి, నీ కొరకు నిందలు పొందిన దేవునికి నువ్వు ఉపయోగపడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. ఉపయోగపడుతున్నామా? దేవుని పని కొరకు ఏ రోజైనా దేవుడు మనకిచ్చిన సంఘములో, దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్యలో చాలామంది ఎలా ఉంటారంటే అన్ని చోట్ల దేవుని పని చేయడానికి ముందుకు వస్తారు, కానీ దేవుని మందిరములో పని ఉందంటే మాత్రం వంతులు వేసుకొని వెళ్ళిపోతారు. అవునా కాదా? మాట్లాడాలి. ఈ మందిరంలో లేరేమో కానీ మా మందిరంలో ఉన్నారు. వంతులు వేసుకుంటారు. తను చేస్తాడులే, తిను చేస్తాడులే, వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే. పాస్టర్ గారికి నేనే కనపడతానేమో, ఎప్పుడు నాకే చెబుతాడు. నేనే ఊడవాలా, నేనే తుడవాలా, నేనే చెయ్యాలా, నేనే ఇవ్వాలా, నేనే దొరికానా, నా గురించే చెప్తాడేంటి అని చాలా సందర్భాల్లో సేవకుల్ని చూస్తూ మనం మాట్లాడుకుంటాం. కానీ సేవకులు ఎంతగా దేవుని కొరకు ఉపయోగపడుతున్నారో, ఆయన రక్తము ద్వారా స్వరక్తమిచ్చి సంపాదించి విలువ పెట్టి కొన్నటువంటి మనం కూడా దేవునికి అంతగానే ఉపయోగపడాలి. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులైన వారికి కనబడి ఆయన పరలోకానికి ఆరోహం అయ్యేటప్పుడు శిష్యులైన వారితో ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి సర్వజనులు నాకు ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. శిష్యుడు చేసే పని ఏంటంటే తప్పకుండా బాధ్యత వహిస్తాడు. ఏ విషయంలో అయినా కూడా, అది సంఘం విషయంలో కావచ్చు, దైవ సేవకుల విషయంలో కావచ్చు, సంఘములో పరిచర్య విషయంలో కావచ్చు, సువార్త విషయంలో కావచ్చు, సేవకు ఆర్థికంగా సహకరించే విషయంలో కావచ్చు, దైవ సేవకునికి సపోర్ట్ చేసే విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో నువ్వు కూడా సహకారిగా నీ సేవకునికి ఉండాలి. ఈరోజు చాలామంది ఎలా ఉంటారంటే చెయ్యకపోను చేసే వాళ్ళని చెప్పాలి, చేసే వాళ్ళని చెడగొడతారు. నీకు పని లేదా, ఎప్పుడు చర్చి అంటావు? నీకు పని లేదా, ఎప్పుడు చర్చిలో పని చేస్తావు? ఇంకెప్పుడు నీ భర్తని పిల్లల్ని పట్టించుకుంటావు? ఇంకెప్పుడు నీ భార్యని పట్టించుకుంటావు? ఎప్పుడు సేవకుడు వెంట తిరుగుతుంటావా? నీకు ఉద్యోగం లేదా, నీకు వ్యాపారం లేదా? నువ్వు చేసుకుంటే బ్రతకాలి, లేకపోతే లేదు. పిల్లలు ఉన్నారు, వయసుకు వచ్చారు, పెళ్లి చేయాలి, చదివించాలి కదండి. దేవుని పని వచ్చేసరికి ఇవన్నీ అడ్డం తెచ్చి పెడతారు. చాలామంది కూడా సేవకుని వెంట నీ భర్త, నీ పిల్లలు, నీ కొడుకులు ఒకవేళ పని చేయడానికి వెళ్తున్నారనుకోండి, స్వార్థ పనికి, వెంటనే తల్లిదండ్రులు అంటారు, ఏరా చదువుకోవా, ఇంకెప్పుడు చర్చినేనా, ఏం పనికి వస్తావరా నువ్వు ఇట్లుంటే అని మాట్లాడతారు. అయితే విలువలేనటువంటి మనల్ని దేవుడు వెలపెట్టి కొన్నారు కనుక
మనము చనిపోయే లోపు దేవుని కొరకు తప్పకుండా ఉపయోగపడాలి. ఆమేన్. ఎవరి కొరకు ఉపయోగపడాలి? దేవుని కొరకు ఉపయోగపడాలి. దేవుని కొరకు అంటే ఎక్కువగా మనము లోకము కొరకు, లోకానికి జనకుడైన అపవాది కొరకు ఎక్కువగా ఉపయోగపడతాం. మందిరానికి రావాలంటే అన్ని ఆటంకాలే వస్తాయి కదమ్మా. ఆదివారము ఆరాధనకి రావాలంటే అన్ని ఆటంకాలే. ఇలాంటి ప్రార్థనలకు రావాలంటే మరీ ఎక్కువ ఆటంకాలు వస్తాయి చాలామందికి. నాకు తెలిసి ఇంతకంటే ఎక్కువ మంది ఉంటారు మీ సంఘంలో, అంటారా? ఎక్కువ మంది ఉన్నారని మా పాస్టర్ గారు నాకు చెప్పారు. చాలా పెద్ద సంఘం అన్న వాళ్ళది. నీకు అక్కడ దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చారంటే అది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం అని మా పాస్టర్ గారు నాతో చెప్పారు. నా అంచనాను బట్టి ఇంకా ఎక్కువ మంది సంఘ సభ్యులు ఉంటారు. అందరూ ఉన్నారండి ఇక్కడ దేవుని సన్నిధిలో? లేరు. కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. ఇప్పుడు ఒకవేళ వచ్చి ఆదివారం కానీ రేపు కానీ అయ్యగారు ఏమ్మా నిన్న ప్రార్థనకి రాలేదే అంటే పాస్టర్ గారి ముందేమో చక్కగా చేతులు కట్టుకొని అయ్యా పనుండయ్యా రాలేకపోయాం సార్, రాలేకపోయానయ్యా ఇబ్బంది అయ్యా అంటాం. పక్కనకి వెళ్ళి మాకేం పని పాటలు ఏముండవా, ఆయన ఎప్పుడు నేనే కనపడతా, ఆయన కంటికి నేనే కనపడతా. ఏమ్మా దేవుని పని చేయట్లేదే, ఎందుకు చేస్తా మానుకున్నావు అంటే ఏమో చెయ్యట్లేదు సార్, రావట్లేదు సార్, ఏమో సార్ పనుంది సార్, ఈ మధ్య ఇబ్బంది అవుతుంది సార్, కుదరట్లేదు సార్ అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనుక ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనం, వెలపెట్టి కొనబడినటువంటి మనం, నా మాటలు అర్థమవుతున్నాయా? నాకు డౌట్ వస్తుంది. మీరేం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటే నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదని నాకు డౌట్ అనిపిస్తుంది. అర్థమవుతున్నాయా నిజంగానా? హల్లెలూయా. బోర్ ఏమైనా కొడుతుందా? బోర్ కొడుతుందా చెప్పండి. ఏం కొట్టట్లేదా? బోర్ కొట్టట్లేదా? కొట్టట్లేదంటే ఎవరు బాగా చేయుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. విలువ పెట్టి కొనబడినటువంటి వారం. సరే, కొంతమంది ఇప్పుడు రారు దేవుని దగ్గరికి. ఎప్పుడు వస్తారో తెలుసా? రోగం వచ్చినప్పుడు వస్తారు. ఎప్పుడు వస్తారు? రోగం వచ్చినప్పుడు. మంచి యవన కాలాన్ని అంతా లోకంలో వాడి, లోకంలో అంత అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, దేనికి పనికి రావు అని నువ్వు అనుకున్న తర్వాత, నీ పిల్లలు కూడా ఇంకేం పనికి రావు నానా, ఇప్పుడు పోయి దేవుని పని చేసుకోపో అన్నప్పుడు, వాడికి చదువు రాదు, వాడు దేనికి పనికిరాడు, ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయించినా ఫెయిల్ అవుతున్నాడు, అలాంటి వాడికి ఏం చెప్తావంటే, అరే నువ్వు పనికిరావు కానీ ఇప్పుడు దేవుడు మందిరం కాడికి పో, దేవుడు వాడుకుంటాడు. ఆడిపోవాలా అంటే విలువలేని నిన్ను దేవుడు వెలపెట్టి కొంటే నువ్వు మాత్రం విలువలేని దాన్ని దేవునికి ఇవ్వాలనుకుంటున్నావు. విలువైన జీవితాన్ని దేవునికి ఇవ్వం. అంత అయిపోయిన తర్వాత మనం చాలాసార్లు ఒక పాట పాడుకుంటాం. ఏం పాట చెప్పండి? మీరు కూడా చాలామంది పాడింటారు, మీ సంఘంలో ఎన్నోసార్లు పాడింటారు ఒక పాట. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. ఎప్పుడు పాడతాం చెప్పండి? అంత అయిపోయిన తర్వాత, బలమంతా ఒడిగిపోయిన తర్వాత, ఏమీ చేతగానప్పుడు, కూర్చుంటే లేవలేనప్పుడు, లేస్తే కూర్చోలేనప్పుడు, 4 మెట్లు ఎక్కితే అలసిపోయినప్పుడు, ఒక వస్తువుని కూడా పట్టుకుంటే భారం అనిపించినప్పుడు, అప్పుడు వచ్చి అంటాం దేవుని దగ్గర, ఇదిగో దేవా నా జీవితం. ఏం చేసుకుంటాడండి ఆ జీవితంతో దేవుడు? ఏం చేసుకుంటాడు చెప్పండి? యవనులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అని దేవుడు అంటే, నువ్వు ఎప్పుడు వస్తున్నావు? వృద్ధాప్యములో వస్తున్నావు. అంత అయిపోయిన తర్వాత, ఇదిగో నాయన విలువ పెట్టి నన్ను కొనుక్కున్నావు నాయన, నీ ప్రాణం ఇచ్చి నన్ను కొనుక్కున్నావు నాయన, నా కొరకు శ్రమ పొందావు నాయన, నా కొరకు నింద పొందావు నాయన, ఇదిగో నాయన నా జీవితం అంటే ఏం చేసుకుని నాయన నీ జీవితాన్ని? ఇప్పుడు అంత అయిపోయింది, ఇంకా ఏమి లేదు. అధిక బలమున్న ఎడల 70 లేదా 80, బలమున్న 50 ఏళ్ళు ఎక్కడ గడిపేశాం? లోకము, పిల్లలు, వీటన్నిటిలో గడిపేశాం. బంధువులు, స్నేహితులు, ఫంక్షన్లు, పేరెంటాలు. పోకూడదని చెప్పట్లేదు, కానీ ఈరోజు క్రైస్తవులు కూడా ఎలాగున్నారంటే దేవుని కంటే లోకములో ఉన్న వాటికి ఎక్కువగా విలువిచ్చేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. ఆదివారం ప్రార్థన జరుగుతుంది, పెళ్ళి ఉంది, ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం? అందరు చెప్పండి. మనం చేసేది అది కదా, చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం?
పాస్టర్ గారు పాస్టర్ గారు తప్ప మిగిలిన వారందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? మా చర్చిలో మా చర్చికి వచ్చే సంఘ సభ్యుడు వాళ్ళ తమ్ముని యొక్క వివాహం కరెక్ట్గా ఆదివారమే పెట్టుకున్నారు. నన్నూరులో జరిగింది. పాస్టర్ గారు చెప్పారు, నేను ఆదివారం పొరపాటున అలాంటి దాటికి నేను రాను, కావాలంటే పెళ్ళి అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి ప్రార్థన చేస్తా. అయితే మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పెళ్ళికి. అంటే దేవునికి విలువ ఇవ్వడానికంటే, దేవుని సన్నిధిలో ఉండడానికంటే, లోకములో కనపడానికి, లోక కార్యముల్లో పాలు పొందడానికి మనము ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం. సరే, ఆదివారం వచ్చింది. అదే నువ్వు తీరా బైబిల్ పట్టుకుని బయటకు వచ్చేటప్పుడు మీ ఇంటికి ఒక 4 బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళను కూడా మందిరానికి తీసుకొస్తావా? బైబిల్ తీసుకెళ్ళి గూట్లో పెట్టి వాళ్ళతో కూర్చొని మాట్లాడి చికెనో మటనో చేసి, లేకుంటే నీ తాహతుకు తగ్గ భోజనాలు చేసి వాళ్ళతో ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటావా? ఏం చేస్తావు? రెండోదే ఎంచుకుంటాం, రాక మా ఇంటికి చెప్పండి. విలువ పెట్టి కొనబడిన వారు విలువైన జీవితాన్ని కలిగి ఉండాలి ఈ లోకములో. నీ క్రియల ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ నడవడి ద్వారా, నువ్వు చేసే పనులను బట్టి దేవుని నామానికి మహిమ కలగాలి. అందుకే ప్రభువారు అన్నారు, నిన్ను బట్టి ఏ కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. నిన్ను బట్టి అంటే నీ క్రియలను బట్టి, నీ పనులను బట్టి, నువ్వు చేసేటువంటి ఆ పనులను బట్టి, నువ్వు మాట్లాడే మాట తీరును బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి నువ్వు దేవుని కుమార్తెవా లేకపోతే లోక సంబంధివా అని లోకం ఐడెంటిఫై చేస్తుంది. నిన్ను చేస్తుందా చేయదా? అమ్మ, ఆదివారం ఇట్లా బైబిల్ తీసుకుని వస్తా, ఇంటి గేట్ దాటుతానే ఇంటి ముందు నీళ్ళు చల్లింది అనుకోండి, మీ పక్కింటామే తెల్ల బట్టలు వేసుకొని చర్చికి వస్తున్నావు, వస్తా ఆమెను తిట్టొచ్చావు అనుకోండి, నువ్వు ముందుకు వచ్చిన తర్వాత ఏమంటావు చెప్పండి? ఈ అమ్మ గొప్ప ప్రార్థన పర్రాలండి. మిమ్మల్ని అనింది కాక పాస్టర్ అయిన కూడా, పాస్టర్ అని కూడా అంటారు. వాళ్ళ పాస్టరు ఇదే నేర్పిస్తున్నాడా? వాళ్ళ పాస్టమ్మ ఇదే నేర్చుకుంటున్నావా? మందిరానికి పోయిను ఎవరిని, లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా ఎవరిని ఏమి అనరు, కానీ క్రీస్తును కలిగినటువంటి వారు దేవునికి అవమానమైన పనులు చేస్తే దేవుణ్ణి అంటారు, రెండవదిగా సేవకుణ్ణి అంటారు. అందుకే ప్రభువారు ముందే అన్నారు, నిన్ను బట్టి నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది. కనుక విలువ పెట్టి కొనబడినటువంటి మన జీవితం విలువైనదిగా ఈ లోకంలో ఉండాలి. ఈ జీవితము ప్రారంభం నుండి ముగింపు వరకు దేవునికి విలువైనదిగానే కనబడాలి. అందుకే కీర్తనల గ్రంథంలో దేవుడు ఒక మాట అంటారు, 116, 15 వచనములు, కీర్తనల గ్రంథం 116 అధ్యాయం 15 వచనములో దేవుడు ఒక మాట అంటారు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది. యేసయ్యను నమ్ముకున్నానని నీకు నచ్చినట్లుగా బ్రతికి, నీకు నచ్చినట్లుగా తిరిగి, నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని పాడు చేసుకుని నువ్వు చచ్చిపోయిన తర్వాత పాస్టర్ గారు వచ్చి ఏం చెప్తారండి? ఆ మందిరానికి ఒక ఆయన వస్తారు, చనిపోయారు, ఆయన రీసెంట్గా చనిపోయారు. బాగా ఎన్నోసార్లు చెప్పాను, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, ఆయనకు అనారోగ్యంతో ఉన్నప్పుడు 100 సార్లు చెప్పాను, అయ్యగారు ప్రార్థనకి రండి అయ్యా, పెద్దయిన ప్రార్థనకి రండి, దేవుడు కార్యం చేస్తారని చెప్పినప్పుడు ఆయన వినిపించుకోలే. తాగి భార్య పిల్లల్ని హింసించి చనిపోయాడు. వాళ్ళు ఫోన్ చేస్తారు, అయ్యగారు మా నాన్నగారు చనిపోయాను, భూస్థాపన చేయండి వచ్చని. భూస్థాపన కార్యక్రమంలో ఆయన గురించి ఏమని చెప్పాలి చెప్పండి? ఆయన గురించి తెలియని వాళ్ళే వస్తారా భూస్థాపనకి? తెలిసిన వాళ్ళు కూడా వస్తారా? ఏమని చెప్పాలి? చెప్పకపోతేనేమో కుటుంబ సభ్యులతో ఒక బాధ, చెబితేనేమో వచ్చిన వాళ్ళతో ఏం చెప్తున్నాడు ఈ పాస్టర్ అయ్యా, వీడి జీవితం ఎవరికి తెలియదు, వీడు తాగి కుటుంబాన్ని నాశనం చేసి, సంపాదన అంతా నాశనం చేసి, అప్పుల పాలు చేసి, పిల్లల్ని అనాథలు చేసి చచ్చిపోయాడు, ఇలాంటి గురించి ఏం చెప్పాలా? మా మనసులో ఆ బాధ వేదన ఉన్నా వాటన్నిటిని దిగమింగుకొని వాళ్ళ కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? వాళ్ళని బట్టి దేవునికి అవమానమా కాదా? ఎన్నేళ్ళు మందిరానికి పోతుంది ఆయన భార్య, ఎన్నేళ్ళు వాళ్ళు మందిరానికి పోతున్నారు, ఈడిలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. కనుక మన జీవితంలో విలువ పెట్టి కొనబడినటువంటి వారం, నువ్వు ఒకవేళ దేవుణ్ణి ఎరుగక ముందు నీ జీవితం ఎలా ఉన్నప్పటికీ పర్లేదు, కానీ నువ్వు ఒక్కసారి యేసయ్యని తెలుసుకున్న తర్వాత, నువ్వు మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకుని ప్రభు భోజన సంస్కారంలో పాల్గొంటూ, ప్రతి ఆదివారము ఆరాధనలో ఉంటూ, ఉపవాస ప్రార్థనలో ఉంటూ, ఇలాంటి ప్రత్యేకమైన కూడికల్లో ఉంటూ కూడా నీ బ్రతుకుని, నీ క్రియలని, నీ ఆలోచనని, నీ ప్రవర్తనని దిద్దుకోకపోతే
నీ యొక్క జీవితము దేవునికి ఎప్పుడు కూడా విలువైనది కాదు. అందుకే మనం పాపములో ఉండగానే ఆయన మన కొరకు ఎందుకు మరణించాడంటే, ఆ పాప స్థితిలో నుండి, ఆ పాప బంధకాల్లో నుండి, ఆ పాపం వల్ల కలిగేటువంటి ఆ శాపము నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకములో ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు ధారపోశారు. ఆయన రక్తాన్ని ఎప్పుడు కూడా వృధా చేయొద్దు. ఈరోజు చాలామంది దేవుణ్ణి ఎరుగనటువంటి వారు దేవుణ్ణి బాధ పెడుతుంటే, దేవుణ్ణి తెలుసుకుని దేవుని మందిరములో ఉంటూ దైవ సేవకులతో ఉంటూ కూడా దేవుణ్ణి బాధ పెట్టేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఉన్నారా లేదా అమ్మా? ఉన్నామా? దేవుని మందిరానికి వస్తాం, సినిమాలు మానం. దేవుని మందిరానికి వస్తాం, సీరియళ్ళు మానం. కొంతమంది నవ్వుళ్ళు ముఖంలో నవ్వు వచ్చేస్తుంది. సినిమాలు సీరియల్ అనేసరికి పళ్ళు ఇట్లా బయట పెడుతున్నారు. అంటే ఉన్నారేమో అలాంటి వాళ్ళు. ఉన్నారా? క్రైస్తవులు అయ్యుండి మన సెల్ ఫోన్కి సినిమా పాటలు రింగ్ టోన్స్, మన స్టేటస్లు సినిమా జోకులు, సినిమా డైలాగ్స్ కదండి. ఇది దేవునికి మహిమనేనా? చెప్పాలి. ఇది దేవునికి మహిమనే అంటారా? మహిమనేనా? కాదా? కాదని నీకు తెలుసా? ఈ అమ్మ ఎవరో ఈరోజు ఒక్కరోజు వచ్చి నేను చెప్పిపోతుంది అని మాత్రం అనుకోకండి. ఇవన్నీ మనలో ఉండేటువంటివి. అంటే ఇవన్నీ లేకపోతే మేము నిజంగా దేవునికి ఉపయోగపడతామా అంటే, ఒకదాని తర్వాత ఒకటి సరిచేసుకుంటూ జీవితంలో ముందుకు సాగిపోవాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో పాతవి గతించును, సమస్తమును, చెప్పండి, సమస్తమును నూతనమాయను. పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వచ్చింది. వచ్చిందా లేదా? పాత నెల పోయి కొత్త నెల వచ్చిందా లేదా? ఇప్పుడు మార్చి అయిపోతుంది, 2-3 రోజుల్లో. తర్వాత కొత్త నెల వస్తుంది, ఏప్రిల్. వస్తుందా రాదా? మరి నీ జీవితం, నెలలు మారిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, నీ ఆయుష్ తరిగిపోతుంది. కానీ నీ జీవితంలో, నీ బ్రతుకులో దేవునికి మహిమకరమైనటువంటి మార్పు కనిపించట్లా. గతించిన దినమందు మీ అందరూ చూసింటారు సెల్ ఫోన్లో, ప్రవీణ్ పగడాల గారు దేవుని కొరకు హతసాక్షిగా చేయబడ్డారు. ఆయన మరణము దేవుని దృష్టిలో విలువైంది. దేవుని దృష్టిలోనే కాదండి, క్రైస్తవ సమాజంలో కూడా ఆయన మరణము చాలా విలువైంది. మీరు సెల్లు చూసారా? లక్షలాది మంది ప్రజలు ఆయన్ని చివరిసారిగా చూడ్డానికి వెళ్ళారంటే ఎంతగా దేవుని కొరకు ఉపయోగపడ్డాడో, ఆయన జీవితాన్ని ఎంతగా దేవుని కొరకు ఉపయోగపెట్టాడో. హల్లెలూయా. అంత మనం కాకపోయినా దేవుడు మనకిచ్చినటువంటి పరిధిలో, దేవుడు మనకిచ్చినటువంటి సేవలో, దేవుడు మనకిచ్చినటువంటి సంఘములో, సంఘ పరిచర్యలో దేవుని కొరకు ఉపయోగపడాలి. విలువ పెట్టి కొనబడినటువంటి మనము దేవుని కొరకు ఉపయోగపడాలి. దేవుని కొరకు ఏం చేయాలి? ఉపయోగపడాలి. అందుకే దేవుని వాక్యం ఒక మాట అంటుంది, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. ఇదొక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 3వ అధ్యాయము, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. చాలు. మీలో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారట. ఈరోజు చదివినా అదే మాటే, రేపు చదివినా అదే మాటే, ఎల్లుండి చదివినా అదే మాటే, నువ్వు చదివినా అదే మాటే, నేను చదివినా అదే మాటే. మీలో అనేకులు క్రీస్తు శిలువకు ఎలా నడుచుకుంటున్నామంట? శత్రువులుగా. యేసయ్యను గురించి తెలిసినటువంటి మనమే క్రీస్తు శిలువకు ఎలా నడుచుకుంటున్నాం? చెప్పాలా? ఎలా నడుచుకుంటున్నాం? ఎవరు మాట్లాడట్లా? ఎలా నడుచుకుంటున్నామంట? శత్రువులుగా నడుచుకుంటున్నాం. మిత్రుడిగా లేం, ఆయనకి సమీపంగా లేం, ఆయనకు దగ్గరగా లేం, ఆయన కుమారులుగా కుమార్తెలుగా లేం, ఆయనకు దూరంగా ఉంటున్నాం, ఆయన్ని బాధ పెట్టే వారిగా ఉంటున్నాం, ఇంకా ఆయన్ని సిలువేసి వారిగా ఉంటున్నాం, ఆయన్ని ఇంకా శ్రమ పెట్టి వారిగా ఉంటున్నాం, ఇంకా ఆయన బాధకు, ఆయన యొక్క వేదనకు కారణమవుతున్నాం. అందుకే పౌలు గారితో దేవుడు రాయిస్తున్నాడు, మీలో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. కనుక ఈ 40 దినముల ఈ శిలువ శ్రమల ధ్యాన కూడికల ద్వారా
మన యొక్క పాప స్థితిని పూర్తిగా, ఇంకా దేవునికి ఇష్టము లేనివి మనలో ఏమున్నావో వాటన్నిటిని ఆయన సిలువ రక్తముతో కడుక్కొని, ఆయన సిలువ రక్తమును కోరుకొని, ఆయన సిలువ చెంతకు చేరి, అందుకే భక్తులు ఒక పాట పాడతారు, కల్వరి గిరి చేరు మనసా సిల్వా సారాసా కల్వరి గిరి చేరు మనసా సిలువ పైన చూడు మదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి తలను ముళ్ళ కిరీటం భదేమి యోచింపరేలా కల్వరి గిరి చేరు మనసా. హల్లెలూయా. నీ పాపాన్ని విడిచిపెట్టాలంటే నీ మనసు ఎక్కడికి చేరాలంట? కల్వరి గిరి పైన 2 సిలువల మధ్య, 3 మేకుల మధ్య, నిలువు కర్రకు అడ్డకర్రకు మధ్య, 2 పందిపోటు దొంగల మధ్య, ఆకాశానికి భూమికి మధ్య నీ కొరకు నా కొరకు వ్రేలాడుతూ ఆయన రక్తాన్ని దారబోసినటువంటి ఆ సిలువను చూస్తే, ఆ సిలువలో ఉన్న ప్రభు యొక్క శ్రమను చూస్తే, ఆయన పొందిన గాయాల్ని చూస్తే, ఆయన వేదనను చూస్తే మన మనసు ఏమవుతుంది? మారిపోతుంది. ఎంతో కఠిన హృదయం బైనా అటు చూచి తరాచిన కరిగి పోవును సోదరా. భక్తుడు అంటున్నాడు, ఎంత కఠిన హృదయం అయినా ఆయన ఒక సిలువను చూస్తే ఏమవుతుందంట? కరిగిపోతుంది. అందుకే కుడి చేతి వైపున సిలువ వేయబడినటువంటి దొంగ ఆయన కఠిన హృదయాన్ని కరిగించుకోవడానికి కారణం ఏంటంటే, ఆ సిలువలో వ్రేలాడుతున్నటువంటి ఆ యేసు వారి యొక్క శ్రమను చూచాడు, దాన్ని గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు. పక్కనున్న దొంగ, ఎడం వైపునున్న దొంగ యేసు వారిని హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అంటే, కుడివైపున దొంగ అంటున్నాడు, నువ్వు ఇంకా అదే శిక్షా విధిలోనే ఉంటావా? నీకు అర్థం కావట్లేదా? మనమైతే పాపం చేసాం, తప్పు చేసాం, నేరం చేసాం, అపరాధం చేసాం, ఎన్నో కుటుంబాన్ని పాడు చేసాం, అందుకే మనకి శిక్ష. కానీ ఈయనలో ఏ నేరము లేదు, ఈయన మన కొరకు ఇదంతా చేస్తున్నాడని చెప్పి ఆ సిలువ కార్యాన్ని గ్రహించి చివరిగా ప్రభువుతో ఆ దొంగ అంటాడయ్యా, నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం కూడా ఆ కుడి వైపున సిలువ వేయబడినటువంటి దొంగ ఏ రీతిగా పశ్చాత్తాపడి తన పాప జీవితాన్ని విడిచిపెట్టి తన కొరకు రక్తము కార్చినటువంటి దేవుణ్ణి వేడుకున్నాడో, ఆ పరలోక రాజ్యాన్ని కోరుకున్నాడో, ఆ పరదేశుని కోరుకున్నాడో, వెంటనే ప్రభువారు అన్నారు, నువ్వు దొంగవి, నువ్వు పనికిమాలినోడివి, నువ్వు చాలా నేరాలు చేసావు, చాలా దొంగతనాలు చేసావు, అనేక కుటుంబాలు నాశనం చేసావు, నేను ఎలా జ్ఞాపకం చేసుకుంటా అన్నాడా? అరేమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మన దేవుడు అంత ప్రేమ కలిగినటువంటి వాడు కనుక మనం విలువ పెట్టి కొనబడిన వారు. మన జీవితాన్ని విలువ లేకుండా చేసుకోవద్దు. విలువ పెట్టి కొనబడినటువంటి దేవునికి మన జీవితం ద్వారా మహిమ కలిగించేటట్లు, మన జీవితానికి ఒక అర్థం ఉండేటట్లు ఈ లోకంలో బ్రతకాలని, ఆయన నామాన్ని మహిమపరచాలని అట్టి ధన్యత, కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ కొద్ది మాటలు ప్రభు మీ హృదయాల్లో భద్రపరచును గాక. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు. అలాగే ఆరాధ్య గారికి, అమ్మగారికి వందనాలు. అలాగే స్థానిక సంఘ కాపరి పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అమ్మగారికి వందనాలు.